2027 నుంచి పాదయాత్ర ఉంటుంది, జనంలోనే ఉంటా. మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది అని ఇంత ముందుగా స్టిప్యులేటెడ్ టైం జగన్ అనౌన్స్ చేయడంలో వ్యూహం ఏంటి? కార్యకర్తలతో మాట్లాడుతూ జస్ట్ లైక్ దట్ రివీల్ చేశారా, లేదంటే గనక దాని వెనక స్ట్రాటజీ ఉందా? పాదయాత్రకి సంబంధించిన ప్రకటన చేయడానికి ముందు బడ్జెట్ గురించి, ప్రస్తుత ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడిన మాటలు చూస్తే వ్యూహాత్మకంగానే జగన్ ఫీలర్స్ ఇచ్చారు. వైసీపీకి మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తానికి, అలాగే రాజకీయ ప్రత్యర్థులకు కూడా అని మనకు అర్థమవుతుంది. ఇంతకీ ఆ ఫీలర్స్ ఆంతర్యం ఏంటి? పాదయాత్ర చేస్తాను అని జగన్ ప్రకటించగానే వస్తున్న ప్రకంపనలు కానీ ప్రతిస్పందనలు కానీ ఏం చెప్తున్నాయి? 2019 కన్నా ముందు నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో రైతన్నలు పడతా ఉన్న అవస్థలు, ఇబ్బందులు చూసిన తర్వాత వీటికి పరిష్కారం చూపాలన్న తపన, తాపత్రయం నుంచి పుట్టుకొచ్చింది దీని మూలం. ఇప్పటికే 2 ఏళ్లు పూర్తయినాయి, ఇక మిగిలింది 3 ఏళ్లు. చివరి ఏడాదంతా ఎన్నికల హడావుడే ఉంటుందనుకుంటే నికరంగా ప్రభుత్వం చేతిలో ఉన్నది 2 సంవత్సరాలు అని చెబుతూ జగన్ బడ్జెట్ గురించి, రాష్ట్రంలో డెవలప్మెంట్ గురించి, అన్నిటికీ మించి ప్రభుత్వ ప్రయారిటీస్ గురించి కొన్ని కీలకమైన కామెంట్లు చేయడం కనపడింది కదా. ఇప్పటికే 2 బడ్జెట్లు అయిపోయినాయి, మరో నెల రోజుల్లోనో నెల 15 రోజుల్లోనో వచ్చేది 3వ బడ్జెట్. ఆ తర్వాత మిగిలేదు 2. చివరిది ఎలక్షన్ యాంగ్జైటీతో వస్తుంది అనుకుంటే నికరంగా రేపు వచ్చే బడ్జెట్ కాకుండా ఇంకొక బడ్జెట్ మాత్రమే ఈ ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది. అంటే కళ్ళు మూసి తెరిచేలోగా కాలం గిర్రున తిరుగుతా ఉంది. 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి, 3వది ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలి ఉండేది 2 అని చెబుతూ ప్రభుత్వం ఏమాత్రం పర్ఫార్మెన్స్ చేయగలదు, ఆస్పిరేషన్స్ ని, ఇచ్చిన హామీల్ని ఎంతవరకు నిలబెట్టుకుంది అనేది ఇప్పటికే తెలిసిపోయింది. దీనికి భిన్నమైన పనితీరు ఏమైనా చూపించగలరా, ప్రభావం ఎంతవరకు ఉంటుందని వీఆర్ గోయింగ్ టు విట్నెస్ అనే ధోరణిలో జగన్ మాట్లాడడం దేనికి సంకేతము అంటే ప్రభుత్వ పర్ఫార్మెన్స్ మీద ఇప్పటికే వినిపిస్తున్న హాహాకారాలు కానీ, వస్తున్న రియాక్షన్స్ కానీ పబ్లిక్ మూడ్ని, పొలిటికల్ సినారియోని ఇండికేట్ చేస్తున్నట్టుగా ఉన్నాయి. ఎలాగో తెలుసా, జస్ట్ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. ఒక్కో మెడికల్ కాలేజీకి 500 కోట్లు కూడా ఖర్చు పెట్టలేము అంటూ పీపీపీ మోడల్లో ప్రైవేట్కి ధారాదత్తం చేసేందుకు రంగం సిద్ధం చేస్తే జగన్ చేసిన ఒక ప్రకటన పరిస్థితిని మార్చింది కదా. కనీసం టెండర్ వేసేందుకు కూడా ముందుకు రాని సిచ్యువేషన్ ఏపీనే కాదు, దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది కదా. ఇదే మాట జగన్ గుర్తు చేశారు కూడా. మేము అధికారంలోకి వచ్చినాక 2 నెలల్లో బొక్కలు వేస్తానని చెప్పి మనం ఎప్పుడైతే ఆ మాట చెప్పినామో అప్పుడు ఒక్కడు కూడా ఆ స్కాముల్లోకి మేము రాము. చూశారు కదా, ఇలా ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుని జనం మొత్తం కోటి సంతకాలతో వ్యతిరేకతని బయట పెట్టినా కూడా ముందుకెళ్ళాలి అని అనుకుంది. ఎందుకు అంటే 164 మందో ఏమో బలం ఉన్నారు, రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు మంది మార్బలం అంతా మాకే ఉంది అనే ఆలోచన కావచ్చు. కానీ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఏది, ఆ కాలేజీలు కొనడానికో హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికో ముందుకు రాకపోవడం అంటే ప్రభుత్వ ప్రయత్నాల కన్నా ప్రతిపక్ష నాయకుడి ప్రకటనకి గ్రావిటీ ఎక్కువ ఉంది, వెయిటేజ్ ఎక్కువ ఉంది, ఇంపాక్ట్ ఎక్కువ ఉంది అని కదా అర్థం. అంటే ఏపీలో కనిపిస్తున్న బలాబలాలు, సంఖ్యల కంటే కూడా రాజకీయం ఎటు నుంచి ఎటు మొగ్గుతా ఉంది అని చెప్పడానికి అదొక తిరుగులేని రుజువు. ఎవరు ఖండించినా, గిల్లుకొని గంతులేసినా సరే అదే వాస్తవం కదా. అందుకోసమే ఇప్పుడు బడ్జెట్ మీద చాలా వ్యూహాత్మకంగా జగన్ మాట్లాడారు. ఇప్పటికైనా పంధా మార్చుకొని పర్ఫార్మెన్స్ చూపించగలిగితే వేరే లెక్క, చూపించగలుగుతుందా అంటే సంగతి ఏంటనేది మొదటి 2 ఏళ్లలోనే తెలిసిపోయింది కదా. అందుకోసం పోరాటాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేశారు. ఇది క్రూషియల్ ఎలిమెంట్ ఇందులో. అందుకోసమే ప్రతి నియోజకవర్గ కార్యకర్తలతోనూ ప్రతి వారం సమావేశం అవుతాను అని చెప్పడం అంటే ఆ వ్యూహంలో భాగమే. ఇప్పటికే వైసీపీ గ్రామ స్థాయి వరకు కమ్యూనికేషన్ గ్రిడ్స్ ఏర్పాటు చేయాలి అని బ్యాక్ ఎండ్లో సన్నాహాలు చేస్తున్నట్టు ఇప్పటికే ఇండికేషన్స్ ఉన్నాయి. జగన్ కూడా ఇంటర్నల్ సమావేశాల్లో పదే పదే మాట్లాడుతుంటారు. ఆర్గ్యుమెంట్ని కానీ, జనం సమస్యలు కానీ, అన్నిటికీ మించి పార్టీ అనుసరిస్తున్న విధానాలు, గతంలో ఏది అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన పాలసీలు కానీ జనానికి అర్థమయ్యేలాగా చెప్పాలి. ప్రతి విషయంలోనూ మేమున్నాం అండగా,
భరోసా ఇవ్వాలి అని చెబుతూ ఈ గ్రిడ్ని రెడీ చేస్తూ ఉన్నారు. అంటే ప్రతి ఊళ్ళోనూ ప్రతి ఇంట్లోనూ అలాగే వీలైతే ప్రతి ఇండివిజువల్కి కూడా మెసేజ్ వెళ్ళాలి, చేరవేయాలి అనే గ్రిడ్ రెడీ అవుతున్న టైంలో ఇలాంటి ప్రకటన చేయడము అంటే నెక్స్ట్ లెవెల్ అప్రోచ్ ఇది అని చెప్పడం. ఆ తర్వాత ఈ రెండో లేయర్ ఇది అనుకుంటే మూడోది కల్మినేషన్, అల్టిమేట్గా పాదయాత్ర ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. 1.5 year పాదయాత్ర అంటే బహుశా 2027 సమ్మర్ నాటికి మొదలైంది అనుకోండి, 2028 ఆఖరి నాటికో లేదంటే 2029 అంటే ఎన్నికల ఏడాదిలో జనవరి మొదటి నాటికో అది కన్క్లూడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈసారి గతంలో చేసిన పాదయాత్రతో పోలిస్తే భిన్నమైన యాక్షన్ ప్లాన్ ఉంటుందని, మండలంలో మెజారిటీ ఆఫ్ విలేజెస్ని కవర్ చేసేలాగా వ్యూహరచన జరుగుతుంది అని ఇనీషియల్ ఫీలర్స్ వైసీపీ ఇస్తూ ఉంది. ఏదో నిన్న మొన్న కొన్ని పాదయాత్రలు చూసాం, వచ్చి బొమ్మ మెరుపుతీగా అన్నట్టు సర్రమని వెళ్ళిపోయేవాడు. అంటే పాదయాత్ర చేశాము అని చెప్పుకోవడానికి నేమ్ సేక్ అంటారు కదా, అలాంటి యాత్రలు చూసింది ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఏపీ. అర్థమైంది కదా. వాటికి భిన్నంగా జగన్ 2017-18లో చేసిన యాత్రతో పోలిస్తే ఇంకా సూపర్లేటివ్గా మెటిక్యులస్గా గ్రౌండ్ లెవెల్కి వెళ్లేందుకు ప్లాన్ చేస్తాము అని చెప్పడము, ముందే ప్రకటించడం చూస్తూ ఉంటే ఈసారి మరింత బలంగా క్షేత్రస్థాయి నుంచి పోరాటాన్ని, అల్టిమేట్ ఘట్టాన్ని జగన్ రెడీ చేసుకుంటున్నారు ఎన్నికల ముందు అని అనిపిస్తూ ఉంది. అంటే ఇందులో 3 ఇంటర్నల్ లేయర్స్. ఒకటి జనం సమస్యల మీద, ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయడము, ఆ తర్వాత కమ్యూనికేషన్ గ్రిడ్ ఏర్పాటు చేసి కార్యకర్తలతో సమావేశం అవుతూ నెక్స్ట్ లెవెల్ స్ప్రెడ్ అనేది, పొలిటికల్ ఎజెండాని, జనం సమస్యల్ని ఏకం చేసి ముందుకు తీసుకెళ్ళటం. మూడోది పాదయాత్ర. అందుకోసమే పాదయాత్ర ఉంటుంది అని చెప్పేసరికి మీడియా ఆ జగన్ అప్పుడే బయటకు వస్తారట అంటూ ఒక రకమైన నెగిటివ్ టోన్ మొదలు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంది. అంటే అనౌన్స్మెంట్ విషయంలోనే ఇంత నెగిటివిటీ చేసేయాలి అనే ప్రయత్నం ఆ రాతలోనే, ఆ హెడ్డింగ్లోనే కనపడుతుంది. అంటే ఎంత ఆత్మరక్షణ ధోరణిలో ఉంది, ఎంత డిఫెన్సివ్గా ఉంది సిచ్యువేషన్ అని అర్థం చేసుకోవచ్చు. మనం ఇప్పటికే చూసాం కదా, ప్రజల్లో వ్యతిరేకత ఉందని, సాటిస్ఫై కావట్లేదు అని నేరుగా అధికారంలో ఉన్నవాళ్లే ఒప్పుకునే పరిస్థితి ఉన్న టైంలో జగన్ గనక జనంలోకి వెళ్తే ఎలా ఉన్నాయి జీవితాలు అంటూ బాసిం పెట్టి అంటారే, సకలం మకలమా బాసిం పెట్ట, అలా బాసిం పెట్టేసి కూర్చుని మాట్లాడితే వాళ్ళతో ఇక జనం మూడు, రాష్ట్రంలో రాజకీయం ఎలా మారొచ్చు? మీరైతే ఏం చెప్తారు? పాదయాత్ర ప్రకటన వచ్చి రాగానే ప్రకంపనలు తీసుకురావడం చూస్తూ ఉంటే రాజకీయం ఎలా మారబోతుంది అనుకోవచ్చు? ఎనీ థాట్స్?